guys, I hope you're all doing amazing. Welcome to my channel Bonus Bonsai Passion. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఆరెంజ్ బాన్సాయ్. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్పుడే ఇది బాన్సాయ్ కంప్లీట్గా మొత్తం ఫుల్గా ఫ్రూట్స్తో ఉంది. రేర్గా దొరుకుతాయి. నేను కూడా స్పెసిఫిక్గా వాంటెడ్గా నేను తెప్పించుకున్నాను దీన్ని, నాకు కలెక్షన్లో ఉంటుందని. చూసినట్టయితే ప్లాంట్ అనేది చాలా ఒక చిన్న ప్లాంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year ఆరెంజ్ ప్లాంట్ టైప్లో ఉంది, కానీ బట్ అసలు వచ్చినప్పటి నుంచి అవి పువ్వులు పూస్తూనే ఉన్నాయి, కాయలు మొత్తం కంప్లీట్ ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ అసలు నాన్ స్టాప్ ఉన్నాయి. కంప్లీట్గా నేను ఏం చేశానంటే గ్రోత్ బాగుండాలని ఫస్ట్లో వీటిని మొత్తం నేను తెంపేయడం జరిగింది. అయినా కానీ అది గుత్తులుగా కాస్తానే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్లో వీటికి మామూలుగా గ్రోత్ హార్మోన్స్ అవన్నీ ఇచ్చి వీటిని అలాగా కాయిస్తారేమో అనుకున్నా. అది వన్ ఆఫ్ ది టర్మ్ వాళ్ళకు కూడా ఇస్తారంట వాళ్ళు. బట్ ఇవి జెనెటికల్లీ మాడిఫైడ్, ఇవి అంటే డ్రాఫ్ట్ వెరైటీస్. జెనెటికల్లీ ఆర్నమెంటల్ పర్పస్ కోసమే వీటిని వాళ్ళు ప్రిపేర్ చేస్తారంట. సో చాలా బాగుంది. నీకు ప్లాంట్ అంతా చూసినట్టయితే కంప్లీట్గా ఓకే వెల్ గ్రోన్, పర్లా మరీ అంత భారీగా లేదు కానీ మన బయట ఆరెంజ్ ట్రీస్లో కంటే. బట్ ఒక బాన్సాయికి అయితే ఓకే. నేను వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అంతా కూడా ఇలాగే ఉంచేసా, ఏమీ చేంజ్ చేయలేదు. లుక్స్ నైస్. ఇవి టేస్ట్ చాలా పుల్లగా ఉంటాయి, సేమ్ మన నిమ్మకాయే. బట్ నాకు ఏం చెప్పారంటే ఆ నర్సరీ అతను, గ్రోయింగ్ అయ్యే కొద్దీ ఇది స్వీట్ అవుద్ది. కొంచెం ప్లాంట్ మనకి పెద్దది అయ్యే కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 to 3 years తర్వాత లైట్ స్వీట్నెస్ అనేది వస్తుంది. మరి అంత స్వీట్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, బికాస్ జెనెటికల్లీ మోడిఫైడ్. ఇంకోటి ఏంటంటే, దీనికి ఏదన్నా మనం ఇంకా గ్రాఫ్టింగ్ లాంటిది ఏదైనా చేసుకుంటే మళ్ళీ స్వీట్నెస్ అనేది రావచ్చు అని అన్నాడు. బట్ ఓకే, మనం ప్రజెంట్ ఇప్పుడు ఇది జస్ట్ ఒక షోకేస్ పర్పస్కి మనం అందానికి ఇది పెంచుకోవాలి, కానీ ఇంకా దీని నుంచి మనం ఆరెంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. జస్ట్ కానీ బాగుంది నీట్గా. అసలు చిన్న ప్లాంట్లో మొత్తం కంప్లీట్గా ఆరెంజెస్ అంటే చాలా నీట్గా చూడడానికి కూడా బాగుంది. ఇక్కడ ఇది చూసారా, మొత్తం ఇది పెద్ద చెట్టు కాసినట్టే కాసింది, చాలా బాగా కాసాయి. సో నేను దీనికి నేను సాయిల్ మిక్స్ కూడా చాలా మంచి సాయిల్ మిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. శాండీ సాయిల్ అండ్ కోకోపీట్ అవన్నీ మీకు ఇక్కడ చూసినట్టయితే చాలా మంచి సాయిల్. దీనికి వెల్ డ్రైన్ పాట్, మనం బాన్సాయ్ పాట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పాటే నేను ఇవ్వడం జరిగింది, వైడ్ అండ్ పాట్. సో ఈ పాట్ ప్రజెంట్ దీనికి సరిపోయింది. 1 year దాకా మనం చూసుకోవసరలా, తర్వాత ఇంకా చూసుకోవచ్చు. ఇంకా దీన్ని నార్మల్ మనకి వాటరింగ్ అనేది కొంచెం రెగ్యులర్గా పోసుకుంటూ ఉండాలి. వాటరింగ్ లేకపోతే మళ్ళీ ఇవన్నీ లీవ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనకి రాలిపోతాయి. సో వాటరింగ్ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇవి బాగుంటాయి. అండ్ వీటికి కొంచెం ఫ్లవరింగ్ అదే ఫ్రూటింగ్ ఉంది కాబట్టి మనం కొంచెం ఫెర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా మనం వేసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఫ్లవరింగ్కి కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లవర్స్ కూడా అవి పూస్తున్నాయి. సో ఇంకా కొంచెం కాల్షియం కానీ అలాంటివి మనం వేసుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి ప్లాంట్ ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి, చాలా నైస్ ప్లాంట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.